మండలాఫీస్కి తీసుకెళ్ళమంటే ఏదో భూతాల బంగ్లాకి తీసుకొచ్చారు. నువ్వు టెన్షన్ పడక బావా, ఒక్క నిమిషం. మందు దిగినట్టుంది. రే, నామినేషన్ టైం అవుతుందిరా. అవసరం అయితే మళ్ళీ మందు పోస్తావరా, లేకండ్రా రే. లేవట్రా అమ్మ గడపల మాడ, ఆ షట్టర్ తీయండిరా. ఇంకొక 2 గంటల్లో నామినేషన్ చేసే టైం అయిపోతుంది. లేవట్రా లేవట్రా, ఇది ఎక్కడికి కావాలరా? ఇంకో 2 గంటల దాకా నీకు రావుకాలం ఉంది కదా బంగారు. ఇలాంటి శుభకార్యాలకు వెళ్లే ముందు ఇవన్నీ చూసుకుని కదమ్మా బయలుదేరేది. నామినేషన్ సంగతి వచ్చే ఎలక్షన్లో చూద్దాం కానీ ఇదిగో చల్లగా బియర్ కొట్టి ఓ దమ్మేసుకో. అసలు మన గుంపులోకి ఈడెట్ట వచ్చాడ్రా? ఇంకా అర్థం కాలే? అసలు ఈ గుంపే ఈడిది బావా. అందుకే 25 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ ప్రెసిడెంట్ గా మిగిలిపోయావు. అసలు నాకు తెలియక అడుగుతాను, పోటీకి నిలబడే ప్రతి బొచ్చుగాడు ఆఖరి గంట వరకు నామినేషన్ ఆపుతారు. ఎందుకండి చివరి నిమిషంలో ఇలాంటి తుమ్ములు దగ్గర వస్తే పరిస్థితి ఏంటని, పరిస్థితి ఏంటని. ఏమిట్రా ఈ మోసం? ఒక్క గంటలాగట్రా నా బండి. కనీసం నామినేషన్ వేసిన పొరువైన దక్కనియంట్రా. ఊరికొక్క హెలికాప్టర్ ఇస్తాడ్రా. మా వాళ్ళు మరీ అంత కక్కుర్తి మనుషులు కాదు బంగారు నాయుడు. అదే బంగారు నాయుడు. ఏదో నీతో కాస్త కామెడీ చేద్దాన్ని ఇలా కమిట్టారు అంతే. మొత్తానికి నామినేషన్ వేయకుండా 6 కోట్లు ఖర్చు పెట్టిన బెజవాడ వీపీగా చరిత్రకెక్కావు. ఇదిగో ఈ ఎలక్షన్కి ఇదే 10 కోట్లు అనుకో. సీటు కొని దండేసుకొని ఏడాది ఊరేగిన బఫూనే గాని లీడర్ కాడు సుమతి. ఈలడంత లేవు నీ అబ్బ. నువ్వు నా కాబట్టలే. ఒరే షేబ్రోలుగా సెటిల్ అయిపోయావా? ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాక మనం చేసేదే ఉంది బావా. రే, సానుభూతికైనా బాగా 4 ముక్కలండి. నిన్ను పట్టుకున్న వాళ్ళు ఉతికితే లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్, లోకనాథం జిందాబాద్. గడువు పూర్తయింది. బంగారు బాబుని ఇడిచిపెట్టండి రే. ఆట పూర్తి చేస్తారా మిడిల్ డ్రాపా? ఆయన బతుకే మిడిల్ డ్రాప్ అయిపోయింది. ఏంటి ప్రశ్న? బలుబావా ఆపా బావా, నా బంగారు బావా. ఏందిరా అందరూ ఇలా చుట్టుముట్టారు? పనిలో పని రేపు చేసి తల ఒక 1000 అడుగుతారా ఏంది? కొండంత నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టిన మైదానం లాంటి మనిషిని ఓసిగా ఎట్టా పంపిస్తావురా? నా ముగ్గురాయి డబ్బులని నామినేషన్ వేయకుండానే పిండి చేసినావు కదరా. ఒక పక్క ఆడు బతికిపోయిండు, నువ్వు సాగుకొచ్చినావు. రే, ఈ డబ్బులను తిరిగి ఇచ్చేదాకా ఈ రైస్ మిల్లడాన్ని తొక్కి పట్టండి రా. ఏంటండి అన్యాయమా? గుర్ర పందాల్లో కాసిన గుర్ర ఓడిపోయిందని ఎవడన్నా గుర్రాన్ని పట్టుకుని తిడతాడా? తిడతాడు కాదురా, కొడతాడు. ఆయన నేను కాసింది గుర్రం మీద కాదు, గాడిద మీద, గాడిద మీద, గాడిద మీద. ఏనాయనా సమ్మగుందా? నేనే వచ్చి నాయన కలుగుతా అనుకున్నా. రోజు పొద్దున్నే అద్దం ముందు నుంచున్నప్పుడల్లా నువ్వు తలపెట్టించావు, నీకెంత దగ్గర ఎందుకు గుర్తు చేస్తావు? ఇక్కడి నుంచి నీ పేరు మంగంపేట బాసిరెడ్డి కాదు, ఎక్స్మార్క్ బాసిరెడ్డి. ఇది కడప నాటు బాంబు, ఇది మంగంపేట ముగ్గురాయి. దీన్ని నోట్లో పెట్టుకో, దీన్నేమో గూట్లో పెట్టుకో. నేనే ఊరికెళ్ళమన్నాను. మహాశయ నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఇటీవయ్యా. ఇవన్నీ ఎందుకయ్యా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారు కదా? అయ్యా మిత్రా. రాజకీయ భీష్మ, ఆ జనరల్ సెక్రటరీ గారు చేసిన ఎదవ పనికి పార్టీ ప్రెసిడెంట్ గా చంపలు వేసుకుంటున్నాను. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. తిరిగి మీరు మన పార్టీలో చేరాలి. చేరటం ఏంటి, చేరారు అంతే. ఫోటోలు తీయండి అయ్యా. ఇక్కడే పత్రికా సమక్షంలో ప్రమాణం చేసి చెబుతున్నా, ఎలక్షన్లు అయిపోగానే తమరి క్యాబినెట్. అంతేకాదు, టోకెన్ అడ్వాన్స్ గా ఆ బఫూన్ రాజా బంగారు నాయుడిని తీసేసి మీ అబ్బాయిని యూత్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నాను.
సరే అదే, ఆగండి, ఓకే, ఓకే. ఆగండి. చూడు పికే, అయ్యా తమరు విశ్రాంతి తీసుకోండి. ఈ సీన్లో మీకేం డైలాగులు లేవు. మీరు ఇంకేం మాట్లాడొద్దు. అరే పదండి, రాయ్య గారు విశ్రాంతి తీసుకోవాలి. అసలే ప్రచారం చేయాల్సినోడు. పదండి పదండి. డెమోక్రటిక్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ మిత్ర, 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 యూత్ ప్రెసిడెంట్ మిత్ర. వాడి కెరియర్ బాగానే సెటిల్ చేసావు, మరి నా సంగతి ఏంటి? నిన్నే తేల్చుకోమన్నాను కదరా. తేల్చుకున్నాను. నాకు నీ రాజకీయ వారసత్వం కావాలి. నాయకత్వం వారసత్వం కాదురా, పుట్టుకతో వచ్చే లక్షణం. లేని దానికోసం పాకులాడి ఉన్నదాన్ని పాడు చేసుకోకు. వెళ్ళి బిజినెస్ చూసుకో, లేదంటే ఫారెన్ వెళ్ళి చదువుకో. నాకు పాలిటిక్స్ తప్ప దేని మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వద్దనే కొద్దీ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. అయితే ట్రై చేయి, కానీ నా సపోర్ట్ మాత్రం ఉండదు. రేయ్, నా మాట విను. నువ్వు రాజకీయాలకు పనికిరావు. నీకు బహుశా తెలియదేమో, నా వయసు 25 ఏళ్ళు. అంటే మనిషి యాక్టివ్ లైఫ్లో సగం. నేను దేనికి పనికొస్తానో పనికిరానో నేనే తేల్చుకుంటా. చిన్నా చిన్నా, నాయుడొచ్చాడు, 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 మన నాయుడొచ్చాడు, నాయుడొచ్చాడు. తూర్పు గుండెల్లో తోచిన సూర్యుడు వెలుతురు మా వైపే తోలుకు వచ్చాడు. వాలే నీడలకే కొడుకై నిలిచాడు. మగ చేతల్లోనే కొడుకై కాచాడు. నాయుడొచ్చాడు, మన నాయుడొచ్చాడు, నాయుడొచ్చాడు. విరోధి వీధుల్లోనే, విరోధి వీధుల్లోనే తన విహారమంటాడు. సమరంలో ఆ మృత్యువుతో సహవాసం చేస్తాడు. ఆకాశం తల పైకెత్తి మా నేతను చూస్తుంటే ఆవేశం తలనే వంచి తన వెంటడుగేస్తుంది. గుండెల్లో తడి ఉన్నోడు ఏ కన్నుల్లో తడి రానీడు. ఆ బతుకుల వడిలో ఆశనే అక్షరంగా దిద్దాడు. నాయుడొచ్చాడు, మన నాయుడొచ్చాడు, నాయుడొచ్చాడు.
పగలు మరిచే వారికి మా నమ్మకమిస్తున్నా నూరేలాయుడే తనతో నూలు పోగు చేస్తున్నా తన అడుగుల దీపంలోనే మారేపటి కంటున్నా పూరించిన శంఖారావానికి పులకించకపోదు గెలుపోయినా గత చరితను మార్చేసే నవ చరితకు నాది తదేనా తొందర